హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ ఎండీని. అదేవిధంగా మనం యూజ్ చేసేదాన్ని బ్రాండెడ్ టాటా కానీ, వ్యాలీ కానీ, అదానీ కానీ, ప్రీమియర్ ఎందుకు అని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ప్రీమియర్ మన ఏపీది, తెలంగాణలో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో దానికోసం కూడా నేను ప్రీమియర్ తీసుకుంటున్నా. దాంట్లో 8 గిగావాట్ ప్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా మనం చూడండి, ఇక్కడ ఇది బైఫేషియల్ ప్యానెల్స్ అంటే పైన పవర్ జనరేట్ అవుతుంది, సేమ్ టైం కింద నుంచి కూడా పవర్ జనరేషన్ అవుతుంది. అదేవిధంగా మనం యూజ్ చేసే మెటీరియల్ అంతా గ్యాలనైజ్డ్ స్టీల్ స్ట్రక్చర్ చేస్తాం. సో ఇది 25 years 30 years వరకు తుప్పు పట్టే అవకాశం ఉండదు. అదేవిధంగా జస్ట్ మనం ఈ కాలమ్స్ ఇచ్చేసి వదిలేయడం లేదు. సో దీనికి సపోర్ట్గా ఇది ఒకటి వేసి మరి దీనికి సపోర్ట్గా ఇంత సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. గాలి 150 km/h వచ్చినా కూడా ఈ సిస్టమ్ ఏమి కాకుండా, అదేవిధంగా 25 years to 30 years ఈ సిస్టమ్ రావడానికి ఇంత దృఢంగా వేయడం జరిగింది. వర్షం పడినా కూడా మినిమం ఆఫ్ 8 units అయితే ప్రొడక్షన్ జరుగుతుంది. వర్షం వచ్చింది కేవలం 1 hour 2 hours వస్తుంది. మిగతా టైంలో చూడండి, ఇప్పుడు క్లైమేట్ కూడా చూడండి కూల్గా ఉంది. మనం వీళ్ళు లైవ్లో కూడా మీకు కావాలంటే మనం యాప్ ఉంటుంది, సిమ్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో చెక్ చేసుకున్నా ఇప్పుడు ఈ క్లైమేట్లో కూడా వాళ్ళకి 8 units అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో మనకి ఎట్టన్నా ఉంది మినిమం ఆఫ్ 30% మేము ఏదైతే ఇస్తామో పర్ డే మేము 5 kilowattకి మినిమం 20 units ప్రొడక్షన్ అయితే జరుగుతుందని చెప్తాము. అట్లా 100% ప్రొడక్షన్ అయితే ఉంటుంది. సమ్మర్లో అయితే మినిమం 30 units వరకు ప్రొడక్షన్ జరుగుతుంది. మీరు ఎంతసేపు ఏసీ వేసుకున్నా ఏం చేసుకున్నా పవర్ బిల్ అయితే లైటింగ్ అరెస్టర్ కూడా మనం సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్యానెల్స్ దగ్గర పెడితే కింద వచ్చినప్పుడు దాని మీద పడితే ప్యానెల్ డ్యామేజ్ అవుతుందని ఉద్దేశం స్ట్రేట్ పోల్ వేసి దాని మీద లైటింగ్ అరెస్టర్ వేయడం జరుగుతుంది. ఇది గుడ్వి వల్ల సోలార్ ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ సోలార్ ప్యానెల్స్ నుంచి జనరేట్ అయ్యే డైరెక్ట్ కరెంట్ని ఇది మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆల్టర్నేట్ కరెంట్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏసీ డీసీ బాక్స్ అంటే మనకి ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, సేమ్ టైం డీసీబీ బాక్స్ అంటే డైరెక్ట్గా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే బాక్స్. ఏదన్నా అకస్మాత్తుగా ఏమైనా జరిగితే ఇక్కడ ఉంటాయి. సో అవి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయి మొత్తం షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్.